వశిష్ఠ గోదావరి నది ఎడమగట్టు కరకట్టను పరిష్టపరిచే చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పి గన్నవరం నుంచి గోపాలపురం వరకు ఉన్న గోదావరి నది ఎడమగట్టు కరకట్టను బలోపేతం చేయాలని శాసనసభలో పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. త్వరలో అధికారులతో సంప్రదించి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని ముందుకెళ్తామని తెలిపారు. పి గన్నవరం అంటే 29వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ మధ్యనున్నటువంటి ఏటుగట్టు పటిష్టతకు చర్యలు తీసుకోమని ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఈ యొక్క ఏటుగట్టుకు సంబంధించి ఆ రోజు 1986లో 36 లక్షల క్యూసిక్ల వరద ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఆ 36 లక్షల హైయెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి గోదావరి ఏటుగట్టుని పటిష్టపరచడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ సభ్యులు అడిగినటువంటి గోపాలపురం టు పి గన్నవరం అనేది ఆ రోజు 2010 సంవత్సరంలోనే ఈ వరదగట్ట ఎత్తును పెంచడం జరిగింది అధ్యక్ష. వెడల్పు కూడా చేయడం జరిగింది. అయితే గౌరవ సభ్యులు అడిగినట్లుగా దాని మీద ఇంకా గ్రావెల్ కానీ బీటీ కానీ ఇతరత్ర రవాణా మార్గానికి సంబంధించి ఏటుగట్టు మీద ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందో తప్పనిసరిగా వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష.